Hi everyone, welcome back to the channel. Today, let's try to learn English through another news article. ఇదొక విచారకరమైనటువంటి న్యూస్ ఆర్టికల్ అండి. దిస్ ఈజ్ అ సాడ్ న్యూస్ ఆర్టికల్. ఇంకో మార్గం లేకే ఆత్మహత్య. సూసైడ్ as there was no other way. Suicide as there was no other way. Friends, ఏదేమైనా ఆత్మహత్య అనేది మహాపాపం అండి. సూసైడ్ ఈజ్ ఎ గ్రేట్ సిన్. ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే, ఇఫ్ ట్రూలీ దెర్ ఈజ్ సమ్వన్ కాల్డ్ గాడ్ అండ్ ఇఫ్ హీ ఈజ్ ద వన్ హూ క్రియేటెడ్ యూ, మీరు చనిపోయిన తర్వాత ఆయన మిమ్మల్ని ఏదైనా అడగాల్సి వస్తే, ఇఫ్ హీ వర్ టు ఆస్క్ యూ ఎనీథింగ్, ఇట్ వుడ్ బి హౌ యూ లివ్డ్, నాట్ హౌ మచ్ యూ ఎర్న్డ్. మీరు ఎలా బ్రతికారని అడుగుతారే కానీ ఎంత సంపాదించారని మాత్రం మిమ్మల్ని అడగరండి. ఎస్, ఇన్ లైఫ్ వన్ షుడ్ స్ట్రైవ్ టు రీచ్ హయ్యర్ లెవెల్స్ టు ద బెస్ట్ ఆఫ్ వన్స్ ఎబిలిటీ. అంటే హయ్యర్ లెవెల్స్కి రీచ్ అవ్వడం కోసం శాయశక్తులా కృషి చేయాలా, పట్టుదలతో కృషి చేయాలి. ఇఫ్ ఇట్ డజంట్ వర్కౌట్, యూ షుడ్ రిమైన్ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్. ఉన్నంతలో సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించగలిగావా లేదా అనేది ముఖ్యం. నువ్వు దేవుడు ఎంత సంపాదించవని చూడు. అలా అనుకుంటే సంపాదించేందుకు ఏమాత్రం అవకాశం లేనటువంటి నేపథ్యం కలిగిన కుటుంబంలో పుట్టిన వాళ్ళు అనేక మంది ఉంటారు. ఇన్ దట్ కేస్ ద ఫస్ట్ వన్ అట్ ఫాల్ట్ వుడ్ బి గాడ్ హిమ్సెల్ఫ్ ఫర్ క్రియేటింగ్ దెమ్ దట్ వే. వాళ్ళని అలా పుట్టించినందుకు మొదటి దోషి దేవుడే అవుతాడు కదా. అంటే ఇక్కడ మనకి ద ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్, బ్రతకడమేనండి. మీరు ఏ లివింగ్ క్రీచర్ని తీసుకున్నా సరే, ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఈజ్ టు సర్వైవ్, బ్రతకడమే. కాకపోతే అన్ని జీవరాశుల్లోకెల్లా మనిషి తెలివైన జీవి అంటాం కాబట్టి ద పర్పస్ ఆఫ్ మ్యాన్ as an intelligent being among all living creatures is to live and let live. To live and let live. Only these two. ఈ రెండే. కానీ విచిత్రంగా ఈ భూమి మీద ఉన్నటువంటి కోట్లాది జీవరాశులలో, అమాంగ్ ద మిలియన్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్, కేవలం మనుషులేనండి, మనుషులే. ఓన్లీ హ్యూమన్స్ మేక్ ద ఫూలిష్ డిసిషన్ టు కమిట్ సూసైడ్. చూడండి, మనం ఎవ్వరం ఈ భూమి మీద శాశ్వతంగా ఉండమండి. నన్ ఆఫ్ అస్ విల్ రిమైన్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ ఎవర్. ఎవరం ఈ భూమి మీద శాశ్వతంగా ఉండం. ఫ్రమ్ ద బర్త్ ఆఫ్ దిస్ ప్లానెట్, ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటిల్ నౌ, బిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డైడ్, బిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ వ్యానిష్డ్. కొన్ని కోట్ల మంది అంతరించిపోయారండి. గొప్ప గొప్ప రాజులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, మహారాణులు కావచ్చు, మహావీరులు అయి ఉండొచ్చు, ఎంతో సౌందర్యం కలిగినటువంటి అందగత్తెలుగా. నో వన్ కెన్ ఎస్కేప్ డెత్. చావును ఎవరు తప్పించుకోలేరండి. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఫర్ ఎవ్రీ వన్. అది అనివార్యం. రిమెంబర్, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, మీకు నచ్చినా నచ్చకపోయినా, వన్ డే ఇన్ సమ్ ఫామ్, ఏదో ఒక రూపంలో, డెత్ విల్ కమ్ లుకింగ్ ఫర్ యూ. చావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆన్ దట్ డే యు మస్ట్ లీవ్ దిస్ వరల్డ్. కానీ మనంతట మనమే చావును వెతుక్కుంటూ వెళ్ళడం అనేది ఒక ఫూలిష్ డిసిషన్. మనకు గొప్పగా బతికేటువంటి అవకాశం, వెన్ దెర్ ఈస్ నో ఆపర్చునిటీ టు లివ్ అ గ్రాండ్ లైఫ్, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ కీపింగ్ యువర్ డిజైర్స్ ఇన్ చెక్ అండ్ లీడింగ్ అ సింపుల్ హంబుల్ లైఫ్. నిరాడంబరంగా సంతోషంగా బ్రతకొచ్చండి. మీరు చూడండి, ఈ సోదరుడు జీవితంలో ఎదగడానికి 7 కోట్లకు పైగా అప్పులు చేశాడంట. అండ్ థింగ్స్ డిడ్ంట్ గో హిజ్ వే. పరిస్థితులు అనుకూలించాల. ద డెట్స్ పైల్డ్ అప్, అప్పులు పెరిగిపోయినాయి. హీ కమిటెడ్ సూసైడ్, ఆత్మహత్య చేసుకున్నాడు. విల్ ఆల్ దోస్ డెట్స్ బి క్లియర్డ్ నౌ? ఆ అప్పులన్నీ ఇప్పుడు తీరిపోతాయా? హిస్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ బి ఫోర్స్డ్ టు పే దెమ్ బ్యాక్. సచ్చినట్లు కట్టాలి, అంతే కదా. ఎవరైనా కోట్లలో అప్పిచ్చి మర్చిపోవాలంటే ఇక వాడు కూడా చచ్చిపోవాల్సిందే. దట్స్ నాట్ రైట్. అది కరెక్ట్ కాదు. అది మనం ఒక పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవండి. ఓపికగా ఉంటే you will find a solution to your problem.
యూ విల్ ఫైండ్ అ సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లం. మీరు అనొచ్చు ఈజియర్ సెడ్ దెన్ డన్ అని. ఈజియర్ సెడ్ దెన్ డన్ అంటే చెప్పడం ఈజీ కానీ చేయడం కష్టమని. నిజమే, కానీ చావు మాత్రం పరిష్కారం కానే కాదండి. మీరు అన్ని విధాలుగా ప్రయత్నించిన తర్వాత చివరగా ఇఫ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ కెన్ డూ నథింగ్, మీరు ఏం చేయలేనటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే, ఒక మనిషి బ్రతకడానికి రోజుకు పట్టెడు అన్నం గుక్కడి నీళ్లు చాలండి. టు గెట్ దోస్ యూ కెన్ గో ఎనీవేర్, జాయిన్ అన్ ఆశ్రమ్ ఆర్ అ మొనస్ట్రీ. ఒక మఠంలోనైనా చేరవచ్చు. అండ్ పర్ఫార్మ్ వాట్ ఎవర్ సర్వీస్ యూ కెన్. మీరు ఏ సేవ చేయగలరో ఆ సేవలు చేసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళకి ఉంటే దే విల్ ప్రొవైడ్ దట్ మోర్సల్ ఆఫ్ ఫుడ్ అండ్ అ ప్లేస్ టు స్టే. ఆ బుక్కెడు బువ్వ, ఉండడానికి ఆశ్రయం వాళ్ళే ఇస్తారు. చావు మాత్రం పరిష్కారం కానే కాదు. డెత్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఆఖరికి జైలు జీవితం గడిపినా కూడా తప్పు లేదండి. అమెరికాలో గ్లెన్ సిమ్మన్స్ అనే వ్యక్తి తను చేయని తప్పుకు ఒక మర్డర్ కేసులో రాంగ్ఫుల్గా కన్విక్ట్ అయి 48 ఏళ్ళు జైలు జీవితం గడిపిండు. అతను అమాయకుడని రుజువై 2023లో రిలీజ్ అయ్యే నాటికి అతనికి 70 ఏళ్ళ వయసు. అంటే 48 ఏళ్లలో, అంటే 48 ఏళ్ళ జైలు జీవితంలో ఎంతగా విసుగు చెంది ఉంటాడు కదా, చచ్చిపోవాలనిపిస్తుంది. బట్ అతను రిలీజ్ అయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆనందాన్ని మాటల్లో చెప్పలేమండి. మీరు ఆ వీడియోలు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఆ తర్వాత గవర్నమెంట్ అతనికి అంటే రాంగ్ఫుల్ ఇంప్రిజన్మెంట్కు కాంపెన్సేషన్గా 1,60,00,000 ఇచ్చి ఆయన్ని రిలీజ్ చేసిండ్రు. సో మొత్తాన్ని మనం బ్రతకాలండి. మనం బ్రతకడం అనేది మన ప్రధానమైనటువంటి పర్పస్. అది ఎప్పుడు మర్చిపోకూడదు. చివరి క్షణం వరకు మనం జీవితాన్ని కష్టమైన సుఖమైన ఆస్వాదించగలగాలి. మరణం తానంతట తాను మన దగ్గరికి వచ్చినప్పుడు మనం తప్పించుకోలేము. అది ఏ వయసు అయినా అయి ఉండొచ్చు, ఎలాంటి సందర్భంలోనైనా అయి ఉండొచ్చు. బట్ అప్పటి వరకు మనం మన జీవితాన్ని ఆస్వాదించగలగాలి. సో ఇప్పుడు మనం ఈ న్యూస్ ఆర్టికల్ని ఒకసారి చూద్దాం. ఇంకో మార్గం లేకే ఆత్మహత్య, సూసైడ్ యాజ్ దెర్ వాజ్ నో అదర్ వే. రూపాయలు 7.72 కోట్ల అప్పుల వివరాలు వెల్లడించి యువకుడి బలవన్మరణం సూసైడ్. 7.72 crores. A young man died by suicide ఆఫ్టర్ డిస్క్లోజింగ్ అంటే వివరాలు వెల్లడించిన తర్వాత ఆఫ్టర్ డిస్క్లోజింగ్ డీటెయిల్స్ ఆఫ్ డెట్స్ అమౌంటింగ్ టు 7.72 crore రూపీస్. ఇక్కడ మీరు ఆఫ్టర్ డిస్క్లోజింగ్ డీటెయిల్స్ ఆఫ్ డెట్స్ ఆఫ్ 7.72 అని కూడా చెప్పొచ్చు. అలా అంటే క్యాజువల్గా చెప్పేటప్పుడు అలా చెప్పొచ్చు. బట్ మనకి ఇదేంటంటే ఫార్మల్ టోన్లో చెప్పేటప్పుడు అమౌంటింగ్ టు అంటే యాడింగ్ అప్ టు అ టోటల్ అనమాట. సో ఇక్కడ మొత్తంగా ఇంత అని చెప్పేటువంటి సందర్భంలో సో ఇలా చెబితే ఏంటంటే ఇట్ సౌండ్స్ మోర్ అఫీషియల్ అన్నమాట. సో అ యంగ్ మ్యాన్ డైడ్ by suicide after disclosing details of debts amounting to 7.72 crore rupees. ఒత్తిడి భరించలేకే ఈ నిర్ణయం. This decision was taken as he could not bear the pressure. This decision was taken as he could not bear the pressure. గచ్చిబౌలి అనేటువంటి డెడ్ లైన్తో ఈ వార్త ప్రచురితం కావడం జరిగిందండి. చూద్దాం. పెళ్లి ఏర్పాట్లకు డబ్బు కోసం శక్తికి మించి ప్రయత్నించా. I tried beyond my capacity for money for wedding arrangements. I tried beyond my capacity for money for wedding arrangements. ఇంకో మార్గం కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏదైనా చేయాల్సి వస్తుంది అన్నప్పుడు హ్యావ్ టు అంటాం. చేయాల్సి వచ్చింది అంటే హ్యాడ్ టు అనేటువంటి సెమీ మోడల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. ఇంకో మార్గం కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని ఆత్మహత్యకు పాల్పడిన మెట్ల వెంకటకృష్ణ శ్రీ సాయి
తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. I had to take this decision as I could not see any other way. అవి తన ఎగ్జాక్ట్లీ ఈ వర్డ్స్ తను చెప్పినటువంటి మాటలు కాబట్టి వాటిని కోట్ చేయడం జరిగింది. I had to take this decision as I could not see any other way, stated మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి, who died by suicide in his suicide note. 23 మంది నుంచి తాను తీసుకున్న 7.72 కోట్ల అప్పుల వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ కుటుంబ సభ్యులు కాబోయే భార్యకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. He committed suicide after messaging his family members and fiancé, explaining the reasons for his suicide and details of the 7.72 crore rupees in loans he had taken from 23 people. ఇక్కడ ఒక వర్డ్ చూడండి, he committed suicide after messaging his family members and fiancé. ఈ వర్డ్ fiancé అనే వర్డ్ ఒకసారి చూడండి, అక్కడ మీకు డబల్ ఈ కనిపిస్తే మీకు ఇట్ రిఫర్స్ టు అ ఉమెన్ హూ ఈజ్ ఎంగేజ్డ్ టు బి మ్యారీడ్. డబల్ ఈ కనిపిస్తే, ఒకవేళ సింగిల్ ఈ ఉంటే అక్కడ ఇట్ రిఫర్స్ టు అ మ్యాన్ హూ ఈజ్ ఎంగేజ్డ్ టు బి మ్యారీడ్ అనమాట. సో ఆ డిఫరెన్స్ మనం గమనించాలి. హీ కమిటెడ్ సూసైడ్ ఆఫ్టర్ మెసేజింగ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫియాన్సే, ఎక్స్ప్లెయినింగ్ the reasons for his suicide and details of the 7.72 crore rupees in loans he had taken from 23 people. గచ్చిబౌలి పోలీసులు సూసైడ్ నోట్లోని వివరాలను వెల్లడించారు. గచ్చిబౌలి పోలీస్ revealed the details from the suicide note. పెట్టుబడుల పేరిట చేసిన అప్పులను నా సోదరుడు మెట్ల సాయి పవన్ కళ్యాణ్ తీర్చాలి. మై బ్రదర్ మెట్ల సాయి పవన్ కళ్యాణ్ షుడ్ రీపే ద లోన్స్ టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆయనకు పెట్టుబడి కోసం కొంత ఇచ్చాను కాబట్టి నన్ను మోసగాడిగా, అబద్ధాల కోరుగా మిగల్చకుండా అప్పులు తీర్చాలి. చాలా విచారం. Since I gave him some money for investment, the debt should be cleared so that I am not left remembered as a fraud or a liar. Since I gave him some money for investment, the debts should be cleared so that I am not left remembered as a fraud or a liar. నేను ఎంతగానో ప్రేమించిన పెల్సియాకు అబద్ధాలు చెప్పాను. I told lies to my fiancé whom I loved very much. క్యాన్సర్ వచ్చిందని తెలిసిన పెల్సియా నా వైపు నిలబడింది, అంటే నాకు అండగా నిలబడింది. Even after knowing that I had cancer, my fiancé stood by me. వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టినా రిటర్న్స్ ఆలస్యం కావడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్ర రూపం దాల్చాయి. Even though I made investments for business, the financial difficulties became severe as returns were delayed. Even though I made investments for business, the financial difficulties became severe as returns were delayed. అప్పిచ్చిన వారు ఒత్తిడి చేయకపోయినా ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్లో తిరిగి ఇవ్వాల్సి ఉంది. Although the lenders did not pressure me, the money had to be returned in December as per the promise made. మాట ఇచ్చిన ప్రకారం as per the promise made. Although the lenders did not pressure me, the money had to be returned in December as per the promise made. అన్ని విధాల ప్రయత్నించిన విఫలమయ్యాను. I failed despite trying in every possible way.
I failed despite trying in every possible way. నాకు క్యాన్సర్ వచ్చింది అబద్ధం కాదు, ఢిల్లీలో చికిత్స తీసుకుంటే నయమైంది. It is not a lie that I had cancer. It is not a lie that I had cancer. It was cured after taking treatment in Delhi. It was cured after taking treatment in Delhi. 2023లో మళ్ళీ క్యాన్సర్ వచ్చింది. ద క్యాన్సర్ రిటర్న్డ్ ఇన్ 2023. ఆ సమయంలో ఫెల్సియా కాబోయే భార్య నా వైపు నిలబడింది, అంటే అండగా. ఎట్ ద టైమ్ మై ఫియాన్సే, విచ్ మీన్స్ ఫ్యూచర్ వైఫ్, ఎట్ ద టైమ్ మై ఫియాన్సే స్టూడ్ బై మీ. ఆమె కారణంగా 3 సంవత్సరాలు బతికాను. I lived for 3 years because of her. I lived for 3 years because of her. 2 నెలలుగా పెళ్ళిని నిలిపివేయడానికి ప్రయత్నిస్తున్నాను. I have been trying to stall the wedding for 2 months. To stall the wedding for 2 months. I have been trying to stall the wedding for 2 months. డబ్బు ఇవ్వాల్సిన గడువు దగ్గర పడటం, పెళ్లికి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో ఒత్తిడి భరించలేక నిర్ణయం తీసుకున్నాను. I took the decision unable to bear the pressure as the deadline for returning the money approached and there was no money for wedding expenses. పెళ్లి ఖర్చులకు. I took the decision unable to bear the pressure as the deadline for returning the money approached and there was no money for wedding expenses. అందరూ నన్ను క్షమించండి అని డెత్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. Everyone, please forgive me, he stated in the death statement. ఆ మెసేజ్ను గచ్చిబౌలి పోలీసులు డెత్ స్టేట్మెంట్గా పరిగణిస్తున్నారు. గచ్చిబౌలి పోలీస్ ఆర్ కన్సిడరింగ్ దట్ మెసేజ్ యాజ్ ఎ డెత్ స్టేట్మెంట్. Gachibowli police are considering that message as a death statement. మెట్ల వెంకటకృష్ణ శ్రీసాయి మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో బుధవారం పోస్ట్ మార్టం నిర్వహించారు. A post mortem was conducted on the body of Metla Venkatakrishna Sri Sai at Osmania Hospital on Wednesday. A post mortem was conducted on the body of, not to the body of. A post mortem was conducted on the body of Metla Venkatakrishna Sri Sai at Osmania Hospital on Wednesday. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. The body was handed over to the family members. The body was handed over to the family members. అంత్యక్రియల కోసం స్వస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి తరలించారు. It was moved to his hometown. It means the dead body. It was moved అంటే తరలించారు. It was moved to his hometown Relangi village in Iragavaram mandal of West Godavari district for the funeral. Anchakriyala kosam. For the funeral. Anchakriyala kosam. Okay friends, that's it for now. So ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు. పరిస్థితులు ఎలాంటివైనా మనం కొంచెం ఓపికగా ఉంటే మన ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ నౌ.